వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథన ప్రధాన అంశాలు. దృష్టిలోపం గల దివ్యాంగులకు బాస్ట్గా నిచ్చిన మంత్రి నారా లోకేష్. ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదవడానికి అనుమతి. నారా లోకేష్ త్వరతో విడుదలైన జీవో. ఆ కేసు నిగ్గు తేల్చాలి, సిబిఐకి లేఖ రాయాలంటూ చంద్రబాబు ఆదేశాలు. ఎన్డీఏపై పేటీఎం బ్యాచ్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టండి అంటూ దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తగినంత యూరియా ఉన్న, రైతులకు సకాలంలో సప్లై చేస్తున్న, అవసరానికి మించి నిల్వ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు, కట్టుకథలు, ఫేక్ వీడియోలని అరికట్టాల్సిన అవసరం ఉందని, వాళ్ళ విమర్శల్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కుప్పం కాలువకు కృష్ణా జలాలు తరలించినా ఇలాగే ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు చంద్రబాబు. అసత్య ప్రచారాలని వేగంగా తిప్పికొడుతూ ప్రజలకు చేరకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నాయకుల్ని, కార్యకర్తల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కోరారు. వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాల మీద వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని, నిజం గడప దాటేలోపు అబద్ధం దేశం చుట్టూ వస్తుందన్న చందాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఎండగట్టాల్సిన అవసరం ఉందంటూ నాయకులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా బలంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికి సూచించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ తల్లిపై రాహుల్ గాంధీ విమర్శలను సకాలంలో తిప్పికొట్టాల్సి ఉందన్నారు. కూటమి పార్టీలుగా పరస్పరం సహకరించుకుంటూ ఎవరిపై ఎలాంటి విమర్శ వచ్చినా సమర్థంగా తిప్పికొడదామని నిర్ణయించారు. కిలేడి అరుణ వ్యవహారంలో అధికారులు సరైన రీతిలో స్పందించలేకపోవడం వల్లే నేతలు నిందలు పడాల్సి వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించిన ఘటనలో అధికారులు కూడా స్పందించి ఉండాల్సిందన్నారు. సుగాలి ప్రీతి అంశంలోనూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై అధికారులు మాట్లాడితే బాగుండేదని మనోహర్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరపాలని నిర్ణయిస్తూ ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్కు లేఖ రాయాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజే సిబిఐకి ఆ లేఖ రాయాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. 2017 ఆగస్టు 18న సుగాలి ప్రీతి మృతి చెందింది. కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. దీంతో సుగాలి ప్రీతి ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును సిబిఐకి అప్పగించారు. కానీ దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. దాంతో సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని కూటమి నేతలు గతంలో ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రీతి కేసును మరోసారి సిబిఐకి ప్రభుత్వం అప్పగించింది. వివిధ అంశాలపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ యూరియా విషయంలో ప్రభుత్వం వద్ద నిల్వలుండి కూడా రైతులకు అడ్జస్ట్ చేయలేకపోతున్నామని అన్నారు. ప్రస్తుతం యూరియాను అన్ని ప్రాంతాలకు పంపుతున్నారని పేర్కొన్నారు. మన వద్ద యూరియా ఉంది, కానీ ప్రతిపక్షం చేసిన అసత్య ప్రచారంపై దృష్టి పెట్టి దానిని కంట్రోల్ చేయాలని సీఎం ఆదేశించారు. సోషల్ మీడియా అడ్మిన్ కు బాధ్యత ఉండే విధంగా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. యూరియా పంపిణీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం స్పందించాలని స్పష్టం చేశారు. ఇది మనందరి బాధ్యతగా పరిగణించాలని ముఖ్యమంత్రి సూచించారు. కుప్పంలోని కాలువలోకి నీళ్లు రావడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఫేక్ గ్యాంగ్లు చేస్తున్న అసత్య ప్రచారంపై చర్చ సాగింది. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారని, దీన్నే జనం నమ్మి మోసపోయే ప్రమాదం ఉందన్నారు. జనం నమ్మే వరకు పరిస్థితి వెళ్ళనివ్వకూడదంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు గట్టిగా ఆదేశించారు. మనం జాగ్రత్తగా ఉంటే ఇటువంటి అసత్య ప్రచారాన్ని ముందుగానే గుర్తించి కంట్రోల్ చేయొచ్చని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భవనాల క్రమబద్ధీకరణ విషయంలో ఇంక ముందు జాగ్రత్త వహించాలని సీఎం స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేసి భవనాలు క్రమబద్ధీకరణ చేయమని అడిగితే ఎలా అని సీఎం చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం సెప్టెంబర్ 10న నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంపై మంత్రులతో కమిటీని పార్టీ హైకమాండ్ వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు విలేజ్ మార్ట్లు రద్దు చేయాలంటూ ఈ కేబినెట్ సమావేశానికి ముందు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. సుగాలి ప్రీతి కేసు 2017 ఆగస్టు 18న ఆ సంఘటన జరిగింది. వెంటనే ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం దర్యాప్తు చేసి వేగవంతం చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆ కేసుని నీరుగార్చిన సంగతి తెలిసిందే. ఆ 5 ఏళ్లు ముందుకు సాగలేదు కేసు. ఎందుకు సాగలేదు ఏంటనేది ఆమె తల్లికి తెలుసు, ఆ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి కల్పించుకోవడం వల్లే, జగన్మోహన్ రెడ్డి నీరుగార్చే ప్రయత్నం చేయడం వల్లే, ఆ కేసు దర్యాప్తు సందర్భంగా సేకరించిన ఎవిడెన్స్ ని తారుమారు చేయడం వల్లే ఆ కేసు నీరుగారిపోయింది. సిబిఐకి అప్పగించామని అన్నారు, కానీ ఆ సంఘటన దగ్గర దొరికిన ఆధారాలు మొత్తం తారుమారు చేశారు, నాశనం చేశారు. దానివల్లే కేసు ముందుకు సాగలేదు. ఆ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్లలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నాడు ఎలా పోరాటం చేశారో చూసాం. ఆయన పోరాట ఫలితమే ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం, నివాస స్థలం, సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం వచ్చాయి. ఆయన పోరాట ఫలితమే ఆ కుటుంబానికి మేలు జరిగింది. బిడ్డ పోయి అన్యాయం జరిగినా కుటుంబానికి న్యాయం చేశాడు పవన్ కళ్యాణ్. ఆనాడు ఆయన 2 లక్షల మందితో కర్నూలులో ధర్నా చేసి జగన్మోహన్ రెడ్డి మెడలో వంచి 5 ఎకరాల పొలం, నివాస స్థలం, ఉద్యోగం సాధించాడు ఆయన. కేసు నీరుగార్చడానికి
సాక్ష్యాలు తారుమారు చేయడం వల్లే ఆ కేసు అలా పెండింగ్ పడిపోయింది. ఆ 5 ఏళ్లలో ఒక్కరోజు ఏనాడు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడలా, నోరెత్తల. ఆనాడు సుగాలి ప్రీతి తల్లి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే కనీసం ఆమెని పలకరించిన పాపాన పోలా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డే కాదు, ఆ పార్టీలో ఉన్న ఏ నాయకుడు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయాల, ఆమెను కాపాడే ప్రయత్నం చేయాల. ఆనాడు నేను ఎస్సీ బీసీ మైనారిటీ తరపున పోరాడే లాయర్నంటూ ఆ తల్లిని నమ్మించి ఆమె దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుని కేసును పక్కన పడేశాడన్న విమర్శలు కూడా ఆ తల్లే చేసింది. ఇవాళ ఆ న్యాయవాదే తగుదనమ్మంట సిగ్గు లేకుండా వచ్చేపడి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే స్థాయికి వచ్చేసాడు ఆయన. ఆపదలో ఉన్న ఆ కుటుంబం దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు కాజేసి ఆ కేసును నీరుగార్చి ఇవాళ సిగ్గు లేకుండా సుద్దులు చెప్తున్నాడు. ఇవాళ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఆమె ఏదో వాళ్ళ వల్ల లబ్ధి చేకూరుతుందేమో అన్న ఆశతో వాళ్ళ చెప్పుడు మాటలు విని మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తున్నారు. సిబిఐ దర్యాప్తులో 2017 తర్వాత ఏం జరిగింది, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసి ఆ కేసుని తొక్కి పట్టారో, సాక్ష్యాలను ఎలా తారుమారు చేశారో బయట పడతాయి. అప్పుడు వీళ్ళ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో చూద్దాం. ఇవాళ మాట్లాడుతున్న ఆ లాయర్ సుగాలి ప్రీతి దగ్గర 2 లక్షలు కొట్టేసిన ఆ లాయర్ ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. అంటే ప్రజలు అన్ని మర్చిపోతారు, ప్రజలను ఏమార్చవచ్చు, ప్రజల కళ్ళకు గంతలు కట్టి మనం ఏం చేసినా నడిచిపోతున్న ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్న పచ్చి అబద్ధాలు, చేస్తున్న అరాచకాలు సహించే ఓపిక ప్రజలకు లేదు. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వీళ్ళు చెప్తున్న అబద్ధాలను భరించే పరిస్థితి అంతకంటే లేదు. సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టి సుగాలి ప్రీతి కేసును బయటికి తీసుకొచ్చిన తర్వాత నిందితులు కానీ ఆ నిందితులను రక్షించడానికి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన నాయకుల పేర్లు బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఏ తీరున వాళ్ళను చెప్పులతో కొడతారో చూద్దాం.